జిల్లా ఆరుగురు డెకాయిట్ గ్యాంగ్ అరెస్ట్, 6 సెల్ ఫోన్లు, షిఫ్ట్ డిజైర్ కారు, 1 స్కూటీ, 15 గ్రాముల గోల్డ్ స్వాధీనం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కీసరా పోలీస్ స్టేషన్లో డీసీపీ శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 రోజుల క్రితం బాధితుడిపై దాడి చేసి 15 గ్రాముల గోల్డ్, షిఫ్ట్ కారు, 6 సెల్ ఫోన్లో 1 స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 4 రోజుల్లో కేసులు ఛేదించారు. 7 నిందితుల్లో 1 తప్పించుకోగా 6 అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గతంలో అబ్దుల్లా పూర్మెట్, గట్కేసర్, కీసరా పలు దొంగతనాలు చేసినట్టు తెలిపారు. నిందితులు కుసుమ కార్తిక్, రామ్ రాజా, బబ్లు సింగ్, కందల సాయితేజ, గండ్ల శ్రావణ్, మాచర్ల పవన్ కళ్యాణ్, చెన్నకేశవులు పవన్ కళ్యాణ్ పరారీలో ఉన్నాడు. అందరూ వరంగల్ ప్రాంతానికి చెందిన వారు. గ్రైండర్ యాప్ ద్వారా పరిచయం చేసుకొని గేలను టార్గెట్ చేస్తూ వారిని దోచుకుంటున్నారు. వారిని వీడియోలు, ఫోటోలు తీస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద ఉన్న సొత్తును బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా, ప్రైవేట్ యాప్ మోజులో పడవద్దని, యువత అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సిహెచ్ శ్రీధర్ సూచించారు. ఆర్డర్ చూపించమని తనను రిక్వెస్ట్ చేయడంతో దాంట్లో వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అతను ఓఆర్ఆర్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మరో 4 వ్యక్తులు కూడా అతని మీద దాడి చేసి అతని మెడలో ఉన్నటువంటి 15 గ్రాముల బంగారం పులుసును దోపిడీ చేయడం జరిగిందన్న దాని మీద ఏసీపీ గౌరవనగర్ గారు, కీసరా ఇన్స్పెక్టర్, కీసరా డిఐ మరియు ఎస్ఐలు అందరినీ కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సిటీ గారి తరఫున అభినందించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ సందర్భంగా మాకు పోలీస్ తరఫున యువతకు విజ్ఞప్తి, ఏదైతే ఇట్లా సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అప్లికేషన్లు కావచ్చు, విస్తృతమైనటువంటి ప్లాట్ఫామ్లు కావచ్చు అందుబాటులో ఉన్నాయి. సో వాటన్నిటికీ అట్రాక్ట్ అయిన క్రమంలో ఇటువంటి నేరాల బారిన పడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి అందరూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో మాకు రిజిస్టర్ అవుతున్నటువంటి మహిళలకు సంబంధించిన రేప్ కేసులలో కూడా ఎవరైతే నిందితులు ఉంటారో ఇటువంటి సెక్సువల్ రిలేషన్ వీడియో తీసుకొని అప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గర ప్రాపర్టీని దొంగిలించడం కాకుండా ఫర్దర్గా కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆ వీడియోలు గుర్తు చేసి. కాబట్టి యూత్ అందరూ కూడా ఎవరైతే ఇటువంటి వాటి పట్ల ఆకర్షితులు అవుతారో ఈ పర్యవసానాలను సరిగ్గా గుర్తించి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా కుటుంబాలు, తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించి వాళ్ళు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ఫాలో అవుతున్నారు, ఎటువంటి రిలేషన్లకు వాళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళ దైనందిన జీవితం ఎలా ఉంటుందనే దాని మీద శ్రద్ధగా గమనిస్తే ఇటువంటి వాటికి బారిన పడకుండా ఉంటారు. అదర్వైజ్ నేరాల బారిన పడి అటు డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. ఫర్దర్గా ఆ ప్రెషర్ని కనుక సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే వాళ్ళు సూసైడ్ దిశగా ఆలోచించడం కూడా జరుగుతుంది పిల్లలు. కాబట్టి అందరికీ కూడా మా తరఫున విజ్ఞప్తి దూరంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరి పిల్లలైనా సరే ఇటువంటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా తల్లిదండ్రుల దగ్గర కానీ యూత్ దగ్గర కానీ ఉన్నట్లయితే పోలీసులతో షేర్ చేసుకున్నట్లయితే మేము చర్య తీసుకుంటామని చెప్పేసి. నేరాల బారిన పడినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో దయచేసి పోలీస్ తరఫున అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేరు కానీ వివరాలు కానీ ఎక్కడా కూడా సొసైటీకి తెలియపరచబడవు. అవన్నీ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతాయి. ఎంతసేపటికి పోలీస్ యొక్క ఆలోచన నిందితులు పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళను జైల్లో వేయడం ద్వారా నేరాలను నివారించవచ్చనే కానీ బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ తరఫునగా ఎటువంటి వాళ్ళకు ఇన్కన్వీనియన్స్ ఉండదని చెప్పేసి అష్యూరెన్స్ ఇస్తున్నాము. కాబట్టి మళ్ళీ కూడా విజ్ఞప్తి ఇస్తున్నాము, మీరు ఇప్పటికీ ఇటువంటి నేరాలకు సంబంధించి ఎక్కడైనా బాధితులైన పక్షంలో పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారిని కావచ్చు, ఏసీపీ ఆఫీస్ కావచ్చు, డీసీపీ ఆఫీస్ కావచ్చు సంప్రదించినట్లయితే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. యువతకు సూచన సోషల్ మీడియాలో బారిన పడే వాళ్ళకి సూచన దయచేసి పేరు పబ్లిష్ చేయదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఈ కేసు ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం దర్యాప్తు చేపట్టిన కీసరా పోలీసు ఏసీపీ గౌరవనగర్ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి మాకు అందుబాటులో ఉన్న క్లూస్ ద్వారా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిన క్రమంలో 7 నిందితులను నేరానికి పాల్పడినట్టుగా గుర్తించడం జరిగింది. వారంతా కూడా వరంగల్కు చెందినటువంటి సాయి శ్రీనివాస్, రాజ్కుమార్, తర్వాత రామ్ రాజా, బబుల్ సింగ్, శ్రవణ్, సాయి తేజ,
ఎం పవన్ కళ్యాణ్, సిహెచ్ పవన్ కళ్యాణ్ అనే 7 వ్యక్తులు కూడా ఈ నేరానికి పాల్పడినట్టుగా గుర్తించడం జరిగింది. దీనిలో ఈరోజు 4 నిందితులను పట్టుకోవడం జరిగింది. పరాగిలో ఉన్న మరొక నిందితులు కూడా త్వరలోనే పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసు పూర్వపరాలను దర్యాప్తు చేసిన క్రమంలో వీళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ నేరానికి పాల్పడ్డ తీరులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవడం జరిగింది. ప్రత్యేకించి దీంట్లో ఉన్న విషయం ఏంటంటే ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ రోజుల్లో సెక్సువల్ రిలేషన్స్కి సంబంధించి సుఖమైనటువంటి అప్లికేషన్లు అందుబాటులో ఉన్నవి. దాంట్లో కూడా ఒక అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్నటువంటి గ్రిండర్ అనే అప్లికేషన్ ద్వారా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ జెండర్ పురుషుల్లోనే కల్పిస్తామనేటటువంటి అష్యూరెన్స్ తోటి వాళ్ళను పిలిపించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వాళ్ళు ఎవరైతే నిందితుల్లో ఉన్న గ్రూప్లో మొదటగా ఒక వ్యక్తి మాత్రం ఎవరైతే ఆ యాప్లో వీళ్ళని సంప్రదించాడో అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. అతను ఎక్కడైనా వాళ్ళు ఉన్న టౌన్ సిటీని బట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన అనంతరం అక్కడ ఇతనితో ఫిజికల్ రిలేషన్ గురించి అన్నట్టుగా ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ దుస్తులు కూడా తీసేసి వీడియో తీసుకోవడం జరుగుతుంది. రిలేషన్ ఏర్పరచుకున్నట్టు ప్రముఖం చేసి తర్వాత మిగతా వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిందితులు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ నిందితుల మీద అవసరమైన క్రమంలో దాడి చేస్తారు. అదర్వైజ్ బెదిరించేసి అతని దగ్గర ఉన్న డబ్బులు కానీ గోల్డ్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని దోపిడీ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఇష్యూకి ఉన్నటువంటి ఆ సున్నితత్వం దృష్ట్యా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు బయటకు వచ్చినాక కూడా మాకు ఇట్లా జరిగిందనేటటువంటి దాంట్లో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకే పరువు అనే ఇష్యూ తలెత్తుంది. దాంతో ఇటువంటి నేరాలు ఎక్కువగా కూడా మన నోటీస్కి రాకుండానే పోతున్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో మాకు వేరే రకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ దర్యాప్తులో మేము కనుగొన్న అంశము ఈ రకంగా యాప్లో ఇటువంటి వ్యక్తులను అట్రాక్ట్ చేసి ఫిజికల్ రిలేషన్ ఏర్పరచుకుంటామనే భావన కలిగించి వాళ్ళు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని జోపీలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో వీళ్ళు అబ్దుల్లాపూర్ మెట్రో మన కమిషనరేట్ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్రోలో ఒక అఫెన్స్ పాల్పడడం జరిగింది. అదేవిధంగా గట్కేసర్ ప్రాంతంలో ఒక అఫెన్స్ పాల్పడడం జరిగింది. థర్డ్ అఫెన్స్ కీసర లిమిట్స్లో చేశారు. దీనికి సంబంధించి అబ్దుల్లాపూర్ మెట్రో కేసు రిజిస్టర్ అయింది. గట్కేసర్కు సంబంధించి ఇంకా బాధితులు ఎవరనేది ఐడెంటిఫై కాలేదని, అది కూడా ఐడెంటిఫై అయితే దాన్ని కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ నిందితులంతా కూడా వరంగల్కు చెందిన వారే. వీళ్ళందరూ కూడా గత 4-5 సంవత్సరాలు ఎక్కువగా హైదరాబాద్లోనే వీళ్ళు వేరే పనుల నిమిత్తం ఇక్కడ నివాసం ఉంటున్నారు. మధ్య మధ్యలో వరంగల్కి వస్తుంటారు. అక్కడ వరంగల్లో కానీ ఇక్కడ కానీ వీళ్ళకు ఇదే ఎక్కువ ఉంటుంది.